గానైనా తెల్లగానైనా చేసుకోలేరని. దాని అర్థము భవిష్యత్తులో మనకు తెల్లెంటుకలంటే ఇష్టం లేదు, నల్లెంటుకలు ఎట్లో గట్ల చేసుకోవాలని ప్రయత్నం చేస్తాం. అందుకని రంగులు కొడతా ఉంటాం. రంగులు కొట్టుకోండి, తప్పేమీ లేదు. నాటకాలు ఆడేవాడు రంగులు కొట్టుకుంటాడు. మనది నాటకం కాదు కదా, మనది నాటకం కాదే. మనం నిజమైన దేవుని ప్రకటించే వాళ్ళం. రంగులు కొట్టకూడదు, ఆడబిడ్డలు కొట్టకూడదు, మగబిడ్డలు కొట్టకూడదు. రంగులు కొడితే నీవు దేవునికి గుర్తురావు. ఎవరు నువ్వు అని అడుగుతాడు. ప్రభువా అంటాం మనం. బాబు ఎవరు నువ్వు అని అడుగుతాడు. అదేంది ప్రభువా, 40 ఏళ్ళ నుండి ప్రార్థన చేస్తూ ఉండే, అప్పుడే మర్చిపోతువా నన్ను? నిన్ను మరవలేదు బాబు. అయితే నువ్వు గుర్తు రాలేదు. ఎందుకు గుర్తు రాలేదు? తెల్లెంటుకలన్నింటినీ నల్లగా చేసుకున్నావు కదా, ఆ కారణాన్ని బాబు అని అంటాడు. మర్యాదస్తుడు ప్రభు. చీపో చాపో అనడు ఆయన. మర్యాదస్తుడు, మర్యాదగానే మాట్లాడతాడు. మనం మర్యాదస్తులైతే రంగు వేసుకోకూడదు. మనం మర్యాదస్తులైతే ఏం వేసుకోకూడదు? గట్టిగా, ఇంకా గట్టిగా. వీళ్ళు చెప్తారేమో చూడు, వీళ్ళు కూడా రంగులు వేసుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళు చెప్తారేమో చూడు, మేము కొంచెం వేసుకునేది. కొంచెం వేసుకున్నావో మొత్తం వేసుకున్నావో? దేవునికి గుర్తు తెలియరు మీరు. ఇట్లుంటే ఏముంది? మీరు మంచోళ్ళు. ఈ టీవీల్లో మాట్లాడే వాళ్ళు ఉన్నారు చూడు, వాడికి 70 ఏళ్ళు ఉంటుంది. వాడిని కనుక రంగు వేసుకోకుండా చూస్తే వాడిని మనమల్లే భయపడతారు. ఆ రంగు వాడిది. అయితే టీవీలో బాగా కనిపించాలని రంగు వేసు, అటు పెళ్ళాన్ని కూడా కూర్చోబెట్టి ఆమెకి రంగు వేస్తాడు. పాపం, ఇదేంటి మా ఈ పద్ధతి అంటే వాడే వేసినాడు, వాడే వేసినాడు అంటారు. అంత అవసరమా మనకు? దయచేసి దేవుని వాక్యం మొదటే చెప్తుంది, నెరసిన వెంట్రుకలు దొంగలకా అమ్మా? ఏందా మీరు చెప్పండి ఆయన. మాస్క్ దీనైనా తీసేనైనా. తలనెరుపు వృద్ధులకు కిరీటము అన్నాడు. వృద్ధులకు ఎట్లాంటిది అది? కిరీటం. ఏం నాయన ఆలోచిస్తూ ఉండవు? నాకు సగం కిరీటమే ఉంది అన్నా. వస్తుందిలే నాయన, నాకు వచ్చిందిలే, వస్తుందిలే. కాబట్టి దేవుని బిడ్డలు మనం మాదిరిగా జీవించాలి, మాదిరిగా జీవించాలి. మాదిరికరమైన జీవితం మనది. ఏముంది? తెల్ల వెంట్రుకలుంటే మన భార్య మనతోటే ఉంది కదా పాపం. రే తెల్లోడా నేను వెళ్ళిపోతాను అనలేదు కదా బిడ్డ. అనిగి మనిగి నీది రంగేనా నాయనా? లేదు కదా, పోన్లే. వెరీ గుడ్. మనకెందుకు, ప్రభు ఉంటే చాలు, అంతే కదా. వెరీ గుడ్. మీ పేరు నాయనా? జాన్ మత్తయ్య. 2 పేర్లు పెట్టుకున్నాం వేళ. ఇంకెవడికి ఊర్లో ఉండకూడదైనా జాన్ మత్తయ్య గారు. మనకు అవసరమే లేదంట అన్నాడు. నా చెత్తోడు మా ఊడు. అమ్మ నువ్వు అంత జ్ఞాపకం పెట్టుకో. ఎప్పుడన్నా ఒకవేళ మనోడు రంగు అంటే ఏంది ఆ రోజు నువ్వు చెప్పిందే, ఈరోజు నువ్వేం చేసేది అని జ్ఞాపకం చేయండి. మనం మాదిరిగా ఉండాలి. ఎట్లుండాలా? అందుకే అయ్య గారు నేను రంగు వేసుకుంటాను మాదిరిగా ఉండేదానికి అనద్దండి. పాపాత్ములారా, మనం ఎట్లున్నామో అట్లే ఉండాలా. మనం ఎట్లున్నామో చెప్పాలా. మనం ఎట్లున్నామో అప్పుడే మన భార్య గుర్తుంటుంది. నువ్వు రంగులు మారుస్తూ ఉంటావు అనుకో, పొరపాటున ఒకరోజు మరిచిపోయి ఇంటి తలుపు కొట్టినావు అనుకో, ఎవరియా అంటది. నేనని అంటావు ఏమ్రా అంటది. అంత అవసరమా మనకి? ఆమె దగ్గర అనిపించుకోవాలనా? నువ్వు ఎట్లున్నావో అట్లే ఉంటే చాలా మంచిది. మనిషే గుర్తుపట్టినప్పుడు దేవుడు ఎందుకు గుర్తుపడతాడు? నువ్వెవరో నాకు తెలియదు బాబు, నెక్స్ట్ డోర్కి పోయి తట్టు అంటాడు. నెక్స్ట్ డోర్ ఎవరిదే? వీళ్ళ మామదే. వాడంటాడు
ఆడికి ఎందుకు రాబోయింది నువ్వు కొడక, ఇటుకి రారా నువ్వు నా బిడ్డ పెట్టాడు. ఈ రంగులు వేషాలన్నీ మనవిరా. ఆయనకేం తెలుసురా రంగుల గురించి, ఆయనకేం తెలుసురా వేషాల గురించి. ప్రకాష్ గారిది కూడా రంగు నెట్టే ఉంది. అన్నా నువ్వు మారాలన్నా, నువ్వు మారి నాలాగా తయారైపోవాలా. హల్లెలూయా. అమ్మగారు గుర్తుపడతారు, యేసు ప్రభుల వారు గుర్తుపడతారు. ఈ ఈ వేషాలతో యేసు ప్రభు కూడా కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఏంది నేను నేడు తెల్లగుండి ఇప్పుడు నల్లగా అయిపోయినాడే అని అన్నది కూడా తెలిపే. మాస్క్ తీయన్న మూతి చూద్దాము. అది వెరీ గుడ్. దేవుని బిడ్డలు మనం మాదిరికరంగా జీవించడం. మళ్ళీ వేస్తే మాస్క్